शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युः तन्नमामि गजाननं। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. మహిమల స్తోత్రం చెప్పుకుంటున్నాం. ఈరోజు 16వ శ్లోకం. మహీపాదాఘాతాద్ వ్రజతి సహసా సంశయపదం పదం విష్ణోర్భ్రామ్యద్ భుజపరిఘరుగ్ణగ్రహగణం ఊర్ధ్యౌర్ధౌస్థ్యం యాత్యనివృతజటా తాడితతటా జగద్రక్షాయై త్వం నటసి నను వామైవ విభూతా. మహీపాదాఘాతాద్ వ్రజతి సహసా సంశయపదం పదం విష్ణోర్భ్రామ్యద్ భుజపరిఘ రుగ్ణగ్రహగణం మూర్ధ్యౌర్ధౌస్థ్యం యాత్యనివృత జటాతాడితతటా జగద్రక్షాయై త్వం నటసి నను వామైవ విభూతా. పరమేశ్వరుడు సంధ్యాకాలములో నాట్యం చేస్తాడు. దాన్ని శివతాండవము అంటాం. ఆయన ఎందుకు చేస్తాడట అంటే సంధ్యాకాలములో రాక్షసులు విజృంభిస్తారు. అంటే అసుర సంధ్య వేళ అంటూ ఉంటారు. అలా విజృంభించేటువంటి రాక్షసులను నాట్యం ద్వారా ఆయన సమ్మోహితులను చేస్తాడు. అలా సమ్మోహితులను చేస్తే వాళ్ళు ఇంక ఏ పని చేయకుండా అలా నాట్యం చూస్తూ అలా ఉండిపోతారట. అందుచేత శివుడు లోకరక్షణ కోసమని సాయంకాలము సంధ్యా సమయంలో నాట్యం చేస్తాడు. ఎందుకోసం అంటే లోకరక్షణ. రాక్షసులు లోకంలో ఉన్న వాళ్ళని బాధలు పెట్టకుండా వాళ్ళని సమ్మోహితులను చేస్తాడు. సమ్మోహితులు చేస్తే వాళ్ళు అలాగే ఉండిపోతారు, ఎవరికి ఏ అపకారం చేయకుండా ఉండిపోతారు అన్నమాట. అంచేత ఈ నాట్యం ఎందుకు చేస్తున్నాడు అంటే జగద్రక్ష కోసం చేస్తున్నాడు. ఓ పరమేశ్వర, త్వం జగద్రక్షాయై నటసి, నీవు జగత్తును రక్షించడం కోసమే నాట్యం చేస్తున్నావు. అలా నాట్యం శివతాండవము అంటే ఏదో సాధారణంగా మృదువుగా ఉండేటువంటిది కాదు. చాలా విజృంభించి నాట్యం చేస్తాడు. ఆ చేసిన సందర్భంలో ఏమవుతుంది, ఈ పాదములు నేలను గట్టిగా తాగుతూ ఉంటాయి. అలాగే నాట్యం చేసేటప్పుడు ఈ భుజములు ఆయన నాట్యం చేస్తూ గుండ్రంగా తిరుగుతూ ఉంటాడు. ఆ తిరిగేటప్పుడు ఏమవుతాయి, ఈ చేతులు చాచి ఉంటాయి కదా, ఆ చుట్టుపక్కల ఆ చేతులన్నీ తగులుతూ ఉంటాయి. అలాగే జటలు కూడా చాలా విస్తరించి ఉంటాయి. అంటే ముడి పెట్టేసుకుని చేయడు నాట్యం. ఆ నాట్యం చేసేటప్పుడు ఆయన జటలు బాగా విస్తరించి చుట్టూ వ్యాపించి ఉంటాయి. ఇలా ఆయన నాట్యం చేసేటప్పుడు ఈయన పాదతాడనం చేత
ఆ బాహువుల యొక్క తాకిడి చేత, అలాగే జటల యొక్క విస్తారం వల్ల కలిగేటువంటి తాకిడి చేత చుట్టుపక్కలవన్నీ ఇబ్బందులు పడుతున్నాయి. దాన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ. మహీ పాదాఘాతాత్ వ్రజతి సహసా సంశయ పదం. నాట్యం చేసేటప్పుడు నీ పాదముల యొక్క ఘాతము, దెబ్బ, పాదాఘాతాత్, ఆఘాతం, దెబ్బ అని అంటే కొంచెం తీవ్రమైన దెబ్బ అనమాట. ఆఘాతం, కేవలం ఘాతం అంటే దెబ్బ అని, ఆఘాతం అంటే కొంచెం గట్టిగా దెబ్బ అనమాట. చిన్న పాదాఘాతాత్, నీ పాదముల యొక్క దెబ్బ వల్ల మరి ఈ భూమి సహసా హఠాత్తుగా సంశయ పదం, సంకట స్థితిని వ్రజతి, పొందుతోంది. అంటే భూమికి ప్రళయ సమయంలో కానీ భూమి దాంట్లో నీటిలో మునిగిపోవడం అనేది ఉండదు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, నిత్యము కూడా ఈయన సాయంకాలము తాండవం చేస్తూ ఉంటే ఆయన పాదముల యొక్క తాకిడికి ఆ భూమి కృంగిపోతుంది అనమాట. అంచేత దానికి ఏమవుతుంది, సంకట స్థితి ఏర్పడుతుంది. ఏమిటి ఇప్పుడైనా కుంగిపోతానా నీళ్లలోకి అన్నట్లుగా సంకట స్థితి ఏర్పడుతోందట భూమికి. అలాగే పదం విష్ణో భ్రామ్యత్ భుజ పరిగ రుగ్ణగ్రహగణం. విష్ణోహ పదం, విష్ణోహ పదం అంటే అంతరిక్షం. విష్ణువు యొక్క పదము అని ఎందుకన్నారు అంటే ఆయన వామనావతారంలో ఆ బలి చక్రవర్తి దగ్గర 3 అడుగులు తీసుకుని భూమి మీద 1 అడుగు, అంతరిక్షంలో 1 అడుగు, ఆ బలి చక్రవర్తి నెత్తి మీద 1 అడుగు, 3 అడుగులు పెట్టాడు. అంచేది ఈ అంతరిక్షాన్ని విష్ణువు యొక్క పదము అని అంటారు. అంచేది విష్ణో పదం, విష్ణువు యొక్క పాదము, పదము మోపిన స్థానము అదేది అంటే అంతరిక్షం. అంతరిక్షంలో ఏమవుతోందయ్యా అంటే భ్రామ్యత్ భుజ పరిగ రుగ్ణ గ్రహగణం. ఆ విష్ణువు యొక్క పాదము మోపబడినటువంటి ఉంచినటువంటి ఆ అంతరిక్షం అంతా, అంతరిక్షంలో గ్రహగణాలు ఉంటాయి. ఈయన నాట్యం చేస్తూ ఈ భుజములు, ఈయన యొక్క బాహువులు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో ఏమవుతుంది, ఈయన భుజములు పరిగలు పెద్ద గడియల్లాగా ఉన్నాయట. ఆ పరిగల యొక్క దెబ్బ చేత గ్రహగణానికి బాధ కలుగుతోంది. పరిగల యొక్క దెబ్బతోటి గ్రహగణానికి బాధ కలుగుతోంది. భ్రామ్యత్ భుజ పరిగ రుగ్ణ గ్రహగణం. ఆ భ్రమించేటువంటి అంటే అటు ఇటు తిరిగేటువంటి, కదిలేటువంటి పరిగల వంటి నీ యొక్క భుజములు, ఆ భుజముల చేత పీడింపబడుతున్నటువంటి గ్రహగణము కలిగినది అంతరిక్షము. స్వర్గం ముహుర్ద్యౌ దౌస్థ్యం యాతి విభృత జటా తాడిత తటా. యొక్క నాట్యం చేసేటువంటి సందర్భంలో ఆయన పాదములేమో భూమిని తాగుతున్నాయి, ఆయన భుజములు అంతరిక్షాన్ని తాగుతూ ఉన్నాయి, చుట్టూ ఉండే గ్రహగణాలను తాగుతున్నాయి. అంతకంటే వ్యాపించి పైకి శిరస్సు ఉంది. అంచేత ఆ శిరస్సు యొక్క జటలు, పైన ఉండేటువంటి జటలు, ఆ జటలన్నీ స్వర్గాన్ని తాగుతున్నాయట. ఆ స్వర్గంలో ఉండే ప్రదేశాలకి ఈయన జటల యొక్క తాకిడి తగులుతోందట. అలా తాకడంతో అది దుస్థితిని పొందుతోందట. ద్యౌహు ముహుహు దౌస్థ్యం యాతి. ఆ ద్యౌహు స్వర్గము మళ్ళీ దుస్థితిని పొందుతోంది. ఎందువల్ల దుస్థితిని పొందుతుందంటే అనిభృత జటా తాడిత తట.
అనిభృత అంటే వ్యాపించినటువంటి జటల చేత తాడిత కొట్టబడినటువంటి తట ప్రదేశములు కలిగినటువంటి ద్యౌహు. అంటే నృత్యం చేసి ఆయన తాండవం చేసేటప్పుడు ఆయన యొక్క జటలు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను తాగుతున్నాయి. ఆయన శిరస్సు ఎంతవరకు వ్యాపించింది అంటే స్వర్గం దాకా వ్యాపించింది. కాబట్టి ఆయన యొక్క ఆ జటల యొక్క తాకిడికి ఆ ప్రదేశాలన్నీ కూడా పాడవుతున్నాయి అన్నమాట. అందువల్ల ఆ తాకిడి చేత స్వర్గం కూడా విధమైన దుస్థితిని పొందుతోంది. దేవతల యొక్క రాక్షసుల యొక్క దాడి చేతే ఇది వరకు స్వర్గం దుస్థితిని పొందుతూ ఉండేది. అలా కాకుండా నువ్వు రాక్షసుల్ని సమ్మోహితుల్ని చేయడం కోసం అని చేసేటువంటి ఈ నాట్యంలో నీ యొక్క జటల తాకిడి చేత కూడా స్వర్గము దుస్థితిని పొందుతోందయ్యా. ఈ నాట్యం ఎందుకు చేస్తున్నాడు అంటే జగద్రక్షాయ, జగద్రక్షణ కోసమై చేస్తున్నటువంటి నాట్యం వల్ల ఇప్పుడు ఏమవుతోంది అంటే భూమికుమో పాదాఘాతం వల్ల సంకట స్థితి ఏర్పడుతోంది. అంతరిక్షానికి ఈ భుజముల వల్ల అక్కడుండే గ్రహాలకి దెబ్బలు తగులుతున్నాయి. ఈ జటాజూటం వల్ల వాటి తాకిడి చేత ఆ స్వర్గంలో ఉండే ప్రదేశాలకి దెబ్బలు తగులుతున్నాయి. ఏమిటయ్యా ఇది అన్న. ఎందుకంటే నువ్వు జగత్తును రక్షించడం కోసం చేస్తున్నావు కదా నాట్యం. దీనివల్ల అందరికీ ఇబ్బందులే కలుగుతున్నాయి. నన్ను వామైవ విభూత, నీ యొక్క విభుత్వము అంటే సామర్థ్యం ఇది ఇతరులకి ప్రతికూలంగా ఉంది. వామా ఏవనను అంటే ప్రతికూలంగానే ఉంది, అనుకూలంగా లేదు. ఈ యొక్క గొప్పతనం వాళ్ళ ఇతరులకి ఏదైనా సుఖపడాలి. మహానుభావుడు ఎవరైనా ఉన్నాడు చాలా శక్తి సామర్థ్యాలు కలిగిన వాడిండి అన్నాం అనుకోండి, ఆ అంతటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నటువంటి అతని వల్ల ఇతరులకి ఉపకారం జరగాలి, ఇతరులకి ఆనందం కలగాలి. అంతేగాని బాధలు కలిగితే ఉపయోగం ఉంది, ఆయన గొప్పతనానికి ప్రయోజనం ఏముంది? అలాగే ఇక్కడ పరమేశ్వరుడుమో ప్రారంభించిన నాట్యం ఎందుకయ్యా అంటే జగద్రక్షణ కోసం ప్రారంభించాడు. కానీ తీరా చేసి ఏమవుతుంది? ఆ జగత్తులో ఉండే ఈ భూమికి ఇబ్బంది కలుగుతోంది, అంతరిక్షానికి ఇబ్బంది కలుగుతోంది, స్వర్గానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నీ శక్తి సామర్థ్యాలు లోకాలకి ప్రతికూలంగా ఏర్పడుతున్నాయి కానీ అనుకూలంగా లేవయ్యా అంటున్నాడు. అంటే ఇది కేవలము అన్యాపదేశంగా చెప్పడం, ఆయన యొక్క ప్రశంస చేయటమే ఉద్దేశం ఇక్కడ. అంటే అంతటి సామర్థ్యము కలిగిన వాడు నాట్యం చేసినప్పుడు ఇటు భూమి, అటు అంతరిక్షం, అటు స్వర్గం అంతా కూడా ఆయన వ్యాపించి ఉంటాడు. అంచేది ఎక్కడా కూడా రాక్షసుల యొక్క బాధ కలగకుండా ఆయన చూస్తాడు అని చెప్పడం దీనికి తాత్పర్యం. ఈ పాదాఘాతాత్ వ్రజతి సహసా సంశయ పదం పదం విష్ణో భ్రామ్యద్భుజ పరిగ రుగ్ణ గ్రహగణం ముహుర్ద్యౌర్దౌస్థ్యం యాతి అనివృత జటాతాడిత తతా జగద్రక్షాయై త్వం నటసి నను వామైవ విభూతా. ఇదే విష్ణువు యొక్క పక్షంలో కనుక చెప్పినట్టయితే ఆఘాతాత్ మహీపాత్ మహీ వ్రజతి సహసా సంశయ పదం. భూలోకంలో ఉండేటువంటి పరిపాలకులు తమ యొక్క దుష్ప్రవర్తన ద్వారా ఈ భూమికి బాధల్ని కలగజేస్తూ ఉంటారు. అంటే పాపాత్ములు ఎక్కువైపోతే వీళ్ళని భరించేటువంటి శక్తి భూదేవికి ఉండదు. అప్పుడు ఆవిడ బ్రహ్మగారి దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటుంది. ఆయన విష్ణువుతో చెప్తే విష్ణువు ఏం చేస్తారు?
ఒక్కొక్క అవతారంలో ఆయా దుష్టుల్ని సంహరిస్తూ ఉంటాడు. చేత ఆఘాతాత్ మహీపాత్, ఆఘాతాత్ ఆఘాతం చేసేటువంటి వాడు అంటే దుర్మార్గాలను చేసేటువంటి వాడు. అటువంటి మహీపాత్ అంటే పరిపాలకుడు, మహిని భూమిని పరిపాలించేటువంటి వాడు. అతడి వల్ల భూమికి సంశయపదం వ్రజతి, సంకట స్థితిలో పడుతుంది భూమి కూడా. అంటే భూమిపై ఉన్న మానవులు వాళ్ళు ఆచరించేటువంటి కృత్యాల వల్ల భూమికి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పదం విష్ణో భ్రామ్యత్ భుజ పరిగరుగణగ్రహగణం. విష్ణో పదం, ఆ విష్ణువు యొక్క స్థానం. విష్ణో భ్రామ్యత్ భుజ పరిగ రుగ్రగ్రహగణం పదం. అది మళ్ళీ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పదము, పాదము, స్థానము. ఆయన యొక్క భ్రామ్యత్ భుజ పరిగరుగ్ణగ్రహగణం, ఆయన అంతటా వ్యాపించి ఉండేటప్పుడు ఆయన యొక్క భుజములనేటువంటి అదే గడియల వంటి భుజములు, వాటి చేత పీడింపబడేటువంటి గ్రహగణము కలిగినటువంటి పదము, స్థానము అని. అంటే రాక్షసులు ఏం చేస్తారంటే వాళ్ళు అంతటా స్వర్గానికి కూడా వ్యాపించి అక్కడ కూడా వాళ్ళు సంకట స్థితిని కలగజేస్తూ ఉంటారు. అలాగే ముహూద్యౌహుదౌస్థ్యం యాతి అనిభృత జటాతాడిత తటా. అలాగే ఇతర అంటే వైదిక మతాన్ని అవలంబించినటువంటి వాడు పాషండులు, వాళ్ళ యొక్క వ్రతములో ఏమిటంటే ఈ జటలు విరబోసుకుని ఉండడం అనేది వాళ్ళ వ్యవహారం, వాళ్ళ యొక్క అనుసరించేటువంటి మతానికి గుర్తు అన్నమాట. అది అందుచేతనే మన వాళ్ళు ఎప్పుడు కూడా ఆ జుట్టు విరబోసుకుని వెళ్ళవద్దు అని చెబుతుంటారు. అంచేత అవైదిక మతం వారి యొక్క ఆచారం అది. కాబట్టి అనిభృత జటాతాడిత తట, అలా జుట్టు విరబోసుకుని ఉండేటువంటి ఏ అనుయాయులు అయితే ఉన్నారో వారి వల్ల ఆ దౌస్థ్యం యాతి, స్వర్గం కూడా దుష్టత్వాన్ని, దుస్థితిని పొందుతోంది. ఇటువంటి స్థితిలో మళ్ళీ ఈయన ఏం చేస్తాడు, జగద్రక్షాయై త్వం నటసి. ఆ శ్రీ మహావిష్ణువు కూడా జగద్రక్షణ కోసము నటిస్తాడంటే ఆయన రకరకాల అవతారాలు ఎత్తి, ఇప్పుడు పరశురాముడైనా, రాముడైనా, కృష్ణుడైనా వాళ్ళు మానవుల రూపంలో వచ్చి జగత్తుకు రక్షణ కలగజేశారు. అంటే అదంతా నటన, పరమాత్మ అయినా మానవుడిగా నటిస్తున్నాడు అక్కడ. అంచేత ఈ పరిపాలకుల యొక్క చెడ్డ పనుల వల్ల భూమి కష్టాలు పడుతూ ఉంటుంది. రెండవది, వాళ్ళు సరి అయినటువంటి నాస్తికులు అయినటువంటి వాళ్ళు అనుకోండి, విష్ణువు యొక్క పదం, విష్ణువు యొక్క స్థానం అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే యజ్ఞయాగాదులు చేసేటువంటి ప్రదేశం అది. ఎందుకంటే యజ్ఞం స్వయముగా విష్ణువు ఉండే పరిస్థితి, విష్ణువు ఉండే స్థానం. అందుచేత ఆ యజ్ఞశాలాదులలో ఉండేటువంటి గ్రహాలు, సవిత్రాది గ్రహములు వాటికి పీడ కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఎందుకంటే ఈయన ఈ పరిపాలకుడు నాస్తికుడై యజ్ఞయాగాదులు క్రతువులను సరిగ్గా చేయనివాడు. చూడండి, రాక్షసులు అధికారాన్ని పొందినప్పుడు
వాళ్ళు ఏం చేసేవారు, ఆ విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి యజ్ఞయాగాదుల్ని సరిగ్గా జరగనిచ్చేవారు కాదు. మునులందరినీ బాధ పెడుతూ ఉండేవారు, స్వర్గానికి దండెత్తేవారు. ఈ విధంగా జరుగుతున్నటువంటి లోకము జగత్తులో ఎవరెవరి వల్లైతే జగత్తులో ఉన్న వాళ్ళకి బాధ కలుగుతోందో ఆ బాధను నివారించడం కోసం శ్రీ మహావిష్ణువు ఏం చేసేవాడు, ఏదో ఒక అవతారం, మత్స్యావతారం, వరాహావతారం, కూర్మావతారం, నారసింహ అవతారం, ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకశిపుని సంహరించాడు. అలాగే రాముడు రావణుని సంహరించడం కోసం రాముడిగా, కంసాదులను సంహరించడం కోసం ఆయన శ్రీకృష్ణుడు. ఈ విధంగా ఆ శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు భూమి మీద ఎత్తాడు. ఇదంతా కూడా ఆ పరమేశ్వరుడు యొక్క నటన, జగన్నాటక సూత్రధారి అంటూ ఉంటారు ఆయన్ని. ఈ విధంగా విష్ణువు జగత్తును రక్షిస్తున్నాడు. రక్షించడం కోసమే రామాద్యవతార రూపంగా నటిస్తున్నాడు అన్నమాట. నన్ను వామైవ విభూత. ఇక్కడ కూడా ఏమిటి, ఆయన యొక్క ప్రభుత్వం, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ప్రతికూలంగా చూపించాల్సి వస్తుంది, అనుకూలంగా కాదు. అంటే ప్రతికూలంగా అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే సాక్షాత్తుగా పరమేశ్వరుడిగా ఆయన రావడానికి లేదు. ఇక్కడ ఆ పరమేశ్వరుడు ఏదో ఒక రూపంలో వస్తున్నాడు. నరసింహావతారం స్వీకరించిన రాముడి అవతారంలో అయినా, కృష్ణుడి అవతారంలో అయినా సాక్షాత్తుగా ఆయన పరమేశ్వరుడిగా అవతరించలేదు, మానవ స్వరూపంగా అవతరించాడు. అంచేత నీ యొక్క ఆధిపత్యము, నీ యొక్క శక్తి సామర్థ్యం ఏదైతే ఉందో అది సాక్షాత్తుగా కాకుండా మరొక విధంగానే, పరోక్షంగానే చూపించాల్సి వస్తుంది, కానీ అది ప్రత్యక్షంగా చూపడానికి లేదు అని ఈ విధంగా శ్రీ మహావిష్ణువు పక్షంలో కూడా సరిపోతుంది. మహీపాదాఘాతాత్ వ్రజతి సహసా సంశయ పదం పదం విష్ణోర్భ్రామ్యత్ భుజ పరిఘరుగ్ణ గ్రహగణం ముహుర్ద్యౌర్దౌస్థ్యం యాతి అనిభృత జాడితట జగద్రక్షాయై త్వం నటసి నను వామైవ విభుతా. స్వస్తి.